హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్‌లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో, మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్‌గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో, కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు నాకు ఇక్కడ వచ్చిన కార్డ్స్ బట్టి నేను ఎనర్జీస్ అనేది రీడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ అనమాట. పర్సనల్ రీడింగ్ అయితే కాదు. ఓకే. మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు సో, మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ చార్జబుల్ అండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. మీకు మీ పర్సన్‌కి రీయూనియన్ అవుతుందా? ఆ పర్సన్ మిమ్మల్ని ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? ఎందుకు మీతో మాట్లాడట్లేదు? మీ జాబ్ గురించి కావచ్చు, కెరియర్ గురించి కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు, థర్డ్ పార్టీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ లైఫ్ గురించి కానీ, మీ పార్ట్నర్ లైఫ్ గురించి కానీ, మ్యారేజ్ గురించి కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు వాట్సాప్‌కి అయితే వచ్చి అడగొచ్చు. పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. సో, కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో, ఇది మ్యారీడ్, అన్‌మ్యారీడ్ వేరే ఏ అదర్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళకైనా సరే ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది. ఈ పర్సన్ మీ ఫ్రెండ్ అవ్వచ్చు, లేకపోతే మీరు ఇష్టపడే వ్యక్తి అవ్వచ్చు, క్రష్ అవ్వచ్చు, లేదా మీ పాస్ట్ పర్సన్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఎవరు అనేది ఈ పర్సన్ మీ ఇష్టం, మీ చాయిస్. నేమ్ అందుకే మిమ్మల్నే తలుచుకోమని చెప్తున్నాను. సో, వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతుంది. అండ్ ఇంకొంతమందికి కూడా మన ఛానల్ అనేది రీచ్ అవుతుంది. అండ్ యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి, గాడ్‌కి మీరు ఏ దేవుడంటే ఇష్టపడతారో, ఏ దేవుడిని మీరు నమ్ముతారో ఆ దేవుడి నేమ్ తలుచుకుంటూ ఉండండి. I thought you cannot live without me. You misunderstood me. Two cards at a time తీసుకోను. It took me long to realize your worth. నీ విలువ, నీ వాల్యూ అర్థం అవ్వడానికి నాకు ఇంత టైం పట్టింది అంటున్నారు. It was difficult to get over you. Finally I found someone better. I remember our funny jokes. I can never forget you. I had many heartbreaks since we broke. You took me for granted. I wonder what you think about me now. I had family pressure. సో, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి ఐ వాజ్ వర్రీడ్ అబౌట్ స్టేటస్ అండ్ సొసైటీ. సో, ఈ పర్సన్ ఎందుకో స్టేటస్‌కి కానీ, సొసైటీకి కానీ భయపడుతున్నారు అనేది ఇక్కడ కనిపిస్తుంది ఈ ఎనర్జీస్‌లో. సో, క్లారిఫై చేస్తూ మాట్లాడదాం. ఐ థాట్ యూ కెనాట్ లివ్ వితౌట్ మీ. తను లేకుండా మీరు ఉండలేరు. తన దగ్గరికి వెళ్ళిపోతారు, తనతో మాట్లాడతారు, తనని బ్రతిమలాడుకుంటారు, ఏదో ఒక యాక్షన్ తీసుకుంటారు. ఇక్కడ నైట్ ఆఫ్ స్వర్డ్స్ చూడండి.
తన కోసం మీరు ఏదైనా యాక్షన్ తీసుకుంటారు. తనని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వదులుకోరు. తనని వెళ్తారు, బ్రతిమలాడుకుంటారు, మెసేజ్ చేస్తారు అని ఈ పర్సన్ అనుకున్నారు. మీరు యాక్షన్ తీసుకుంటారు. తనని ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోరు. బికాస్ ఆ పర్సన్‌తో ట్రావెల్ అవ్వడం మీకు బాగా ఇష్టమన్న విషయం వాళ్ళకి తెలుసు. అంటే లైక్ మీ వీక్ పాయింట్ ఏంటో అది వాళ్ళకి బాగా తెలుసు. మీ వీక్ పాయింట్ వాళ్ళే అన్న విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు లేకపోతే మీరు ఉండలేరు. మీరు మెసేజ్ చేస్తూనే ఉంటారు, కాల్ చేస్తూనే ఉంటారు. మీ సైడ్ నుంచి మీరు వాళ్ళ కోసం ఏమన్నా బెండ్ అవుతారు, యాక్షన్ తీసుకుంటారు అని ఈ పర్సన్ చాలా అనుకున్నారు. బట్ అల్టిమేట్‌గా మీరు యాక్షన్ తీసుకొని ఉండొచ్చు. ఇక్కడ కొంతమంది యాక్షన్ తీసుకోకుండా లైక్ నేనెందుకు ఎవ్రీ టైమ్ నేనే ఎందుకు చేయాలి అనే టైప్‌లో మీరు స్ట్రాంగ్‌గా ఉండి ఉండొచ్చు. లేదా మీరు యాక్షన్ తీసుకొని ఉండొచ్చు వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసేటట్టు. యూ మిస్‌అండర్‌స్టూడ్ మీ. నువ్వే నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు అని ఇక్కడ వీళ్ళు అంటున్నారు. నువ్వే నన్ను తప్పుగా అర్థం చేసుకొని నాతో నువ్వు దూరం వెళ్ళిపోయావు. నా నుంచి నువ్వు దూరం వెళ్ళిపోయావు. నాకెప్పటికీ నీతో రిలేషన్ కంటిన్యూ చేయాలనే ఉంది. నాకు నీ మీద ఎప్పటికీ అదే ఇష్టం, అదే ప్యాషన్ ఉంది. కానీ నువ్వే నన్ను తప్పుగా అర్థం చేసుకొని నాతో రిలేషన్‌షిప్ బ్రేక్ చేసుకున్నావు. నాకిప్పటికీ నీతో రిలేషన్ కంటిన్యూ చేయడం ఇష్టమే అని ఈ పర్సన్ అంటున్నారు. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకొని వెళ్ళిపోతే నేనేం చేస్తాను? నాకిప్పటికీ నీతో న్యూ బిగినింగ్ చేయాలని కానీ, నీతో రిలేషన్ కంటిన్యూ చేయాలని కానీ, ఇప్పటికీ నేను నీకోసం ఎదురు చూస్తూనే ఉన్నాను అని ఈ పర్సన్ అంటున్నారు. ఇట్ టుక్ మీ లాంగ్ టు రియలైజ్ యువర్ వర్త్. నీ విలువ నాకు అర్థం అవ్వడానికి నాకు ఇంత టైం పట్టింది అంటున్నారు. మేబీ మీరు ఒకవేళ ఈ పర్సన్ విషయంలో వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకుంటారు అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మీరు ఆ యాక్షన్ తీసుకోలేదు. మీరు కూడా స్ట్రాంగ్‌గా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీ విలువ ఈ పర్సన్‌కి అర్థమవుతుందంట. ఇట్ టుక్ మీ లాంగ్ టు రియలైజ్ యువర్ వర్త్. కింగ్ ఆఫ్ వాండ్స్ ఈ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. సో ఇప్పటిదాకా ఏంటంటే మీరేదైనా యాక్షన్ తీసుకుంటారు. నువ్వే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అన్న ఈ పర్సన్ మీ విలువ అర్థం అవ్వడానికి, మీ వాల్యూ అర్థం అవ్వడానికి ఈ పర్సన్‌కి ఇంత టైం పట్టింది. బట్ తప్పకుండా ఈ పర్సన్ మీ విషయంలో అయితే యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళ మొండితనం పక్కన పెట్టి, వాళ్ళ ఈగో, యాటిట్యూడ్ ఇవన్నీ వాళ్ళ రూడ్‌నెస్ పక్కన పెట్టేసి ఈ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే మీ విలువ అర్థం అవ్వడానికి, మీ వాల్యూ అర్థం అవ్వడానికి వాళ్ళకి ఇంత టైం పట్టింది. ఆల్మోస్ట్ మీ ఇద్దరు సెపరేట్ అయిపోయి 1 ఇయర్ అయ్యే ఛాన్సెస్ నాకు ఇక్కడ కనిపిస్తుంది. 1 ఇయర్ కానీ, 6 మంత్స్ కానీ, 3 మంత్స్ కానీ ఎనర్జీస్ నాకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకోవడానికైతే రెడీగా ఉన్నారు. ఇట్ వాస్ డిఫికల్ట్ టు గెట్ ఓవర్ యూ. ఫైనల్లీ ఐ ఫౌండ్ సమ్‌వన్ బెటర్. క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. డెత్. ఈ రిలేషన్ న్యూ బిగినింగ్స్ చేయాలి. ఈ రిలేషన్‌లో చేంజ్ కావాలి అని ఇక్కడ మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఒక సైడ్ నుంచి తను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఓకే. ఇప్పుడు మీరు తనతో కలిసి ట్రావెల్ అవ్వడానికి, న్యూ బిగినింగ్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా లేదా? అది వాళ్ళ డౌట్. నాకింక నువ్వు వద్దు. నేను నీకోసం ఎదురు చూసి నువ్వు రాలేదు కాబట్టి నేను వేరే చాయిస్ చూసుకున్నాను అంటారేమో. ఇట్ వాస్ డిఫికల్ట్ టు గెట్ ఓవర్ యూ. అంటే నేను చాలా కష్టపడి నీ నుంచి బయటకొచ్చాను. నాకు వేరే వాళ్ళు దొరికారు. సారీ. మళ్ళీ ఆ పెయిన్ నేను తీసుకోలేను. ఆ పెయిన్ నేను తట్టుకోలేను. ఇన్ని రోజులు ఏం చేసావు ప్రేముంటే, నేనంటే ఇష్టముంటే ఇన్ని రోజులు ఎందుకు రాలేదు? ఎందుకు నాతో మాట్లాడలేదు? ఎందుకు దూరంగా ఉన్నావు? అసలు తనతో కలిసి మీరు కంటిన్యూ చేయడానికి ఇష్టంగా ఉన్నారా లేదా అని, మీరు తనతో రిలేషన్ కంటిన్యూ చేయడానికి యాక్సెప్టబుల్‌గా ఉన్నారా లేదా అనేది వీళ్ళ డౌట్ అన్నమాట. బట్ వాళ్ళకైతే మాత్రం మీతో న్యూ బిగినింగ్ చేయాలనే ఉంది.
ఈ రిలేషన్‌లో చేంజ్ రావాలనే ఉంది. తను చాలా మారారు మీకోసం. చాలా చేంజ్ అయ్యారు. తనలో చాలా చేంజెస్ వచ్చాయి. అందుకే ఇప్పుడు మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. ఐ రిమెంబర్ అవర్ ఫన్నీ జోక్స్. సో, తనకి మీ ఇద్దరి మధ్య ఉన్న ఫన్నీ జోక్స్ ఇంకా గుర్తున్నాయంట. మీరు తన మీద వేసిన జోక్సా? తను మీ మీద వేసిన జోక్సా? లేకపోతే మీ ఇద్దరు కలిసి ఇంకెవరి మీదైనా వేసిన ఫన్నీ జోక్సా? సో, ఏదో ఒకటి తనకైతే ఇంకా గుర్తుంది. హ్యాంగ్డ్ మ్యాన్ ఇంకా మర్చిపోలేదు. సో, వాళ్ళ మైండ్‌లో ఇక్కడ ఇంకా ఉంది చూడండి. ఇంకా గుర్తు తెచ్చుకొని మరీ ఈ పర్సన్ నవ్వుకుంటున్నారు. వాటిల్లోనే ఈ పర్సన్ స్ట్రక్ అయ్యారు. మీతో ఈ పర్సన్ రిలేషన్‌లో స్ట్రక్ అయిపోయారు. మేబీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, కొన్ని సిట్యుయేషన్స్ వల్ల ఈ పర్సన్ మీకు దూరంగా ఉండొచ్చు, కానీ మీతో మాత్రం ఈ పర్సన్ స్ట్రక్ అయిపోయారు. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ యూ. నేను ఎప్పటికీ నిన్ను మర్చిపోలేను అంటున్నారు మీ పర్సన్. ఎప్పటికీ మీరు తనకి గుర్తుంటారంట. ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేరంట. ఎందుకంటే మీరంటే ఇష్టం ఉండొచ్చు. మీరంటే ఒక స్పెషల్ ప్లేస్ ఉండొచ్చు వాళ్ళ హార్ట్‌లో. కాబట్టి నేను ఎప్పటికీ నిన్ను మర్చిపోలేను అంటున్నారు ఇక్కడ ఈ పర్సన్. డెవిల్. నాకు తెలిసి మీకు ఈ పర్సన్‌కి మధ్య ఎందుకో స్ట్రాంగ్ బాండింగ్ ఆర్ స్ట్రాంగ్ అటాచ్మెంట్ అయితే ఉంది. అటాచ్మెంట్ కానీ, ఇక్కడ అట్రాక్షన్ కానీ, మీ ఇద్దరి మధ్య మీరు ఈ పర్సన్‌ని మర్చిపోలేరు. లైక్ ఆ పర్సన్ కూడా మిమ్మల్ని మర్చిపోలేరు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య విడతీయలేని బంధం ఇక్కడ ఉంది చూడండి. చైన్స్ అటాచ్ అయ్యి ఉన్నాయి. సో, ఈ పర్సన్‌కి మీరంటే చాలా అట్రాక్షన్ ఉంది. కాబట్టి మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. లైక్ మీతో ఎప్పుడు మాట్లాడాలని, మిమ్మల్ని ఎప్పుడు కలవాలని, మీతో ఎప్పుడు ఉండాలని, మీ వాయిస్ వినాలని, సో, మీతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయాలని కానీ ఈ పర్సన్‌కి ఎప్పటికీ ఉంటుంది. అందుకే నేను ఎప్పటికీ నిన్ను మర్చిపోలేను అంటున్నారు. ఇది ఎవరి ఎనర్జీసో ఎవరి కోసమో కానీ ఇది లవ్ కాదు. లైక్ లస్ట్ కానీ లేదా కోపం కానీ, ఈ రెండిట్లో ఏదో ఉన్నాయి ఈ పర్సన్‌కి మీ మీద. ఎందుకో ఈ మధ్య లవ్ కన్నా కూడా ఎక్కువ లస్ట్‌ఫుల్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి నాకెందుకో. లేదా కోపంతో ఉన్న ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. ఐ హ్యాడ్ మెనీ హార్ట్ బ్రేక్స్ సిన్స్ వీ బ్రోక్. సో, మీ ఇద్దరు సెపరేట్ అయిపోయిన తర్వాత నుంచి ఈ పర్సన్‌కి చాలా హార్ట్ బ్రేక్స్ ఉన్నాయంట. చాలాసార్లు చాలామంది ఇతన్ని ఆర్ ఈమెని బాధ పెట్టారు. మేబీ ఒకవేళ ఈ పర్సన్ లైఫ్‌లో రియల్‌గా థర్డ్ పార్టీ ఉంటే గనక వాళ్ళతో కూడా చాలా చాలా డిస్టర్బెన్సెస్ కానీ, చాలా హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్స్ కానీ ఈ పర్సన్ చూసారు. సో, ఇక్కడ 5 ఆఫ్ కప్స్ చూడండి. మనిద్దరం సెపరేట్ అయిపోయిన తర్వాత నాకు చాలా హార్ట్ బ్రేక్స్. నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. మిస్సింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టుగా ఇంకెవరూ నన్ను అర్థం చేసుకోలేదు. చాలా హార్ట్ బ్రేక్స్ చూశాను. చాలా నిన్ను మిస్ అయ్యాను. మనిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఇంకా వేరే వాళ్ళ మధ్య ఎప్పటికీ రాదు అనేది ఆ పర్సన్ ఫీలింగ్ అనమాట. యూ టుక్ మీ ఫర్ గ్రాంటెడ్. నువ్వు నన్ను నేను వెళ్తున్నాను అన్నా కూడా నువ్వు సీరియస్‌గా ఉండు, నా కోసం ఉండు అన్ని నువ్వు నన్ను బ్రతిమలాడలేదు. నువ్వు నా విషయంలో సీరియస్‌గా తీసుకోలేదు. ఎక్కడికి పోతాడులే, లేకపోతే ఎక్కడికి పోతుందిలే అన్నట్టు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకున్నావు అని ఇక్కడ ఈ పర్సన్ అంటున్నారు. ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. బ్రతిమలాడలేదు. ఉండు అని అనలేదు. సెవెన్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ కార్డ్ వచ్చేసి. సో, మీరు చూస్తూ అలా ఉండిపోయారే తప్ప రెస్పాండ్ అవ్వలేదు. తను చాలా చేశారంట, మీరు ఏమీ చేయలేదు.
ఈవెన్ వద్దు, ఉండు నాతో అని కూడా మీరు అడగలేదంట. తనని గ్రాంటెడ్‌గా తీసుకున్నారంట. అండ్ మీ ఇద్దరికి మధ్య మనీ డీలింగ్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. యూ టుక్ మీ ఫర్ గ్రాంటెడ్. ఒకవేళ ఈ పర్సన్ మనీ తీసుకొని మీకు రిటర్న్ ఇవ్వలేదు అంటే గనక ఈ పర్సన్‌కి ఇంకా మీరు వాల్యూ ఇవ్వడమే తగ్గించేశారు అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. ఐ వండర్ వాట్ యూ థింక్ అబౌట్ మీ. సో ఇప్పుడు తన గురించి మీరు ఏమనుకుంటున్నారా అని ఇప్పుడు ఆ పర్సన్ అనుకుంటున్నారు. నేను ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఉన్నానేమో, నేను నా ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఉన్నానేమో, లేకపోతే నా ఫ్యామిలీ చాయిస్‌తో నేను మ్యారేజ్ చేసుకొని నేను హ్యాపీగా ఉన్నానేమో అనుకుంటున్నావేమో. ఇక్కడ కూడా చూడండి, ఐ వాస్ వరీడ్ అబౌట్ స్టేటస్ కానీ, సొసైటీ గురించి కానీ ఆలోచించి ఈ పర్సన్ మీకు దూరం అయ్యారు. కానీ రియల్‌గా మీకు దూరం అవ్వాలి అనేది వాళ్ళ కాన్సెప్ట్ కాదు. వాళ్ళ మోటో కాదది. ఐ వండర్ వాట్ యూ థింక్ అబౌట్ మీ నౌ. ఇప్పుడు మీరు తన గురించి ఏమనుకుంటున్నారా అని ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు. నేను నా ఫ్యామిలీ చాయిస్‌లో నేను నిన్ను వదిలేసాను కాబట్టి, సొసైటీ వల్ల నేను నిన్ను దూరం పెట్టాను కాబట్టి, ఇప్పుడు నేను నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నానని అనుకుంటున్నావేమో. ఎప్పటికీ నా మనసు నీ దగ్గరే ఉంటుంది. నీతో ఉన్నప్పుడే నేను సంతోషంగా ఉన్నాను. కానీ నేను ఫ్యామిలీకి అగైనెస్ట్‌గా ఏమీ చేయలేక సైలెంట్ అయిపోయాను. కానీ నువ్వు లేకుండా అయితే నేను సంతోషంగా లేను. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను అంటున్నారు. ఐ హ్యాడ్ ఫ్యామిలీ ప్రెషర్. తనకి ఫ్యామిలీ ప్రెషర్ ఉందంట. అందుకే ఈ పర్సన్ క్లోజ్డ్ ఆఫ్ ఉన్నారు. అందుకే తన లైఫ్‌లో ఏం జరుగుతోంది అనేది ఈ పర్సన్ మీకు చెప్పట్లేదు. ఫ్యామిలీ ప్రెషర్ వల్ల ఈ పర్సన్ ఏంటంటే క్లోజ్డ్ ఆఫ్ అయిపోయారు కంప్లీట్‌గా. మీతో మాట్లాడట్లేదు. మీకు దూరంగా ఉంటున్నారు. చాలా కంట్రోల్డ్‌గా మాట్లాడుతున్నారు. ఒకవేళ మాట్లాడినా కూడా తనకిష్టమైనప్పుడు అన్‌బ్లాక్ చేసి, మాట్లాడేసి మళ్ళీ బ్లాక్ చేస్తున్నారు ఈ పర్సన్. నాకు చాలా ఫ్యామిలీ ప్రెషర్ ఉంది. అందుకే నేను నీ నుంచి చాలా క్లోజ్డ్ ఆఫ్ ఉంటున్నాను. కానీ రియాలిటీలోకొచ్చేసరికి నాకు నువ్వంటే చాలా ఇష్టం ఉంది. నాకు నువ్వంటే చాలా ప్రేమ ఉంది. నేను ఈ విషయంలో చాలా పొసెసివ్‌గా ఫీల్ అవుతాను. నాకు నీతో కలిసి హ్యాపీగా ఉండాలని ఉంది. మనిద్దరం కలిసి ఫ్యూచర్‌లో పాస్ట్‌లో ఎట్లా ఉన్నామో ఫ్యూచర్‌లో కూడా అట్లాగే ఉండాలని నాకుంది అనేది ఈ పర్సన్ ఫీలింగ్. ఫ్యామిలీ ప్రెషర్ వల్ల నేను నీకు దూరంగా ఉంటున్నాను. నేను నీకు దూరంగా ఉండాల్సొస్తుంది. నేను నీకు క్లోజ్డ్ ఆఫ్ ఉండాల్సొస్తుంది అనేది ఈ పర్సన్ ఫీలింగ్ అనమాట. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ పర్సనల్‌గా రీడింగ్ కావాలి అంటే కనుక వాట్సాప్‌కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.